హే విన్నర్స్! మీరు మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఎన్నైతే రిజల్ట్స్ దానికంటే 10 టైమ్స్ రిజల్ట్ తీసుకురావాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనమందరము ఏ పని చేసినా, మనం ఏ యాక్షన్ తీసుకున్నా, మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, యాక్షన్స్, బిహేవియర్ ఇదంతా గూడా మన కాన్షియస్‌నెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, కాన్షియస్‌నెస్ ఏ లెవెల్‌లో ఉంటే, ఆ లెవెల్‌లో యాక్షన్స్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన కాన్షియస్‌నెస్‌ని మనం పెంచుతున్నామా? మన అవేర్‌నెస్‌ని మనం పెంచుతున్నామా? సో, చాలామంది నెగెటివ్ ఎమోషన్‌లో ఉంటూ లైఫ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలనుకుంటారు. బట్ థట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, సేమ్ యాక్షన్ తీసుకుంటూ, సేమ్ థింకింగ్‌లో, సేమ్ ఫీలింగ్స్‌తో ఉంటూ, సేమ్ యాక్షన్‌లో ఉంటూ, సేమ్ బిహేవియర్‌లో ఉంటూ, డిఫరెంట్ లైఫ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. దీన్నే మనం పిచ్చితనం అంటాం. దీన్నే మనం మూర్ఖత్వం అంటాం. అంటే ఇప్పుడున్న లైఫ్‌ని అదే సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ యాక్షన్స్‌తో మనం కొత్త లైఫ్‌లో కొత్త రిజల్ట్స్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయడం ఇట్ ఈస్ జస్ట్ ఇన్సానిటీ. మరి అలాంటప్పుడు మనం హయ్యర్ వైబ్రేషన్‌లోకి ఎలా వెళ్ళాలి? హ్యాపీనెస్, జాయ్, పర్పస్‌ఫుల్ లైఫ్‌లోకి ఎలా వెళ్ళాలి? దీని గురించి ఫేమస్ బుక్ దట్ ఈస్ గివెన్ బై డేవిడ్ హాకిన్స్. ఇక్కడ మీరు చూస్తే యూ విల్ అండర్‌స్టాండ్ మ్యాప్ ఆఫ్ కాన్షియస్. సో, మన కాన్షియస్‌నెస్ ఏ లెవెల్‌లో ఉంటుందో, మన ఎమోషన్స్ ఏ లెవెల్‌లో ఉంటాయో, మన యాక్షన్స్ అలానే ఉంటాయి. సో, దీంట్లో అన్నిటికంటే బాటమ్‌లో చూస్తే ఇక్కడేముందో చూడండి, షేమ్. షేమ్ ఈస్ ద బాటమ్ మోస్ట్ ఎమోషన్. ఇక్కడ మీరు కాన్షియస్‌నెస్ యొక్క వాల్యూ చూస్తే ఇస్ జస్ట్ 20 అండ్ ద టాప్ మోస్ట్ ఇస్ జాయ్, లవ్, ఎన్‌లైటన్‌మెంట్. కొంతమందిని మనం చూస్తే కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. కొన్ని నెగెటివ్ హ్యాబిట్స్ అడిక్షన్‌లో ఉన్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, నేను ఈ హ్యాబిట్ నుంచి నేను అడిక్షన్ నుంచి బయటకొస్తాను. యెస్, అది ఎక్సెసివ్ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అడిక్షన్ అవ్వచ్చు. బట్ ద మొమెంట్ అనుకున్న తర్వాత నెక్స్ట్ డే, 2 డేస్‌లో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ బ్యాక్ టు అదే బిహేవియర్‌లోకెళ్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హ్యాబిట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిహేవియర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్షియస్‌నెస్. సో, కాన్షియస్‌నెస్ ఏ లెవెల్‌లో ఉంటుందో అక్కడికి మళ్ళీ మనం తీసుకొనెళ్తుంది. అందువల్ల చూడండి, ఎంతమందైతే కొంత మంచి బుక్స్ చదివేవారు, మంచి కోర్స్ అటెండ్ అయ్యేవారు, ప్రతిరోజు మెడిటేషన్ చేసేవారు, వాళ్ళ కాన్షియస్‌నెస్ హై లెవెల్‌లో ఉంటుంది. సో, వాళ్ళు ఎక్కువ సేపు కోపంలో ఉండలేరు. ఎక్కువ సేపు టెన్షన్‌లో, యాంగర్‌లో ఉండలేరు. బికాజ్ వాళ్ళ కాన్షియస్‌నెస్ మళ్ళీ అక్కడికి తీసుకొస్తుంది. అంటే మీ కాన్షియస్‌నెస్ కనుక హైలో ఉన్నట్టయితే, లోవర్ వైబ్రేషన్ నుంచి మీరు మళ్ళీ హైయర్ వైబ్రేషన్‌లోకొస్తారు. అండ్ మీ కాన్షియస్‌నెస్ కనుక లోవర్ వైబ్రేషన్‌లో ఉంటే, లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే, మళ్ళీ మీరు హయ్యర్ నుంచి లోవర్‌లోకొచ్చారు. బేసిక్‌గా ఏంటంటే, రోజంతా మనం ఏ ఎమోషన్‌లో ఉంటున్నాము, రోజంతా హ్యాపీనెస్, జాయ్, పీస్ ఇలాంటి ఎమోషన్స్‌లో ఉంటే, మనం ఓవరాల్‌గా పాజిటివ్ సైడ్‌లోకొస్తున్నాం. అండ్ డే అంతా కూడా నెగెటివ్ ఎమోషన్స్‌లో, ఓవరాల్ ఎమోషన్స్ ఏంటి? నెగెటివ్ ఎమోషన్స్. ఇది చూడండి, ఒక స్టూడెంట్ మ్యాథ్స్‌లో 90, ఇంగ్లీష్‌లో 90, సైన్స్‌లో 90 బట్ మిగతా లాంగ్వేజ్ టెస్ట్‌లో తక్కువ మార్క్స్ వస్తాయి. ఫైనల్‌గా ఎక్కడికెళ్ళాడు? యావరేజ్ 50 దగ్గరికొచ్చాడు. సో, ప్రతి ఒక్కరు అలాంటి ఫ్రీక్వెన్సీని ఎక్కువసేపు నెగెటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంటే, అక్కడ కాన్షియస్‌నెస్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందువల్ల అది హ్యాబిట్స్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, థాట్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా లోలో ఉండిపోతున్నాయి. ఫ్రెండ్స్, జస్ట్ అండర్‌స్టాండ్. ఈ యొక్క స్లైడ్‌లో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఇక్కడ మీరు టాప్ ఎమోషన్స్‌లో చూస్తే లవ్, జాయ్, ఎంలైటన్‌మెంట్. దిస్ ఈస్ ప్యూర్ కాన్షియస్‌నెస్ స్టేట్. ద ప్యూర్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈస్ వితిన్ మీ. ఎవ్రీథింగ్ మీ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ లోవర్ ఎమోషన్స్‌లో చూస్తే షేమ్, షేమ్ ఈస్ ఎట్ 20, గిల్ట్ 30, అపథీ, గ్రీఫ్ 75. దీస్ ఆర్ ద లోవెస్ట్ ఎమోషన్స్. చూడండి, చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ ఈస్ మిజరబుల్. లైఫ్ ఈస్ హోప్‌లెస్. ట్రాజెడీస్. సో, ఇదంతా కూడా లోవర్ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్. సో, ఇక్కడ నుంచి మనం సర్వైవల్ పారాడైమ్ గో టు స్పిరిచువల్ పారాడైమ్. సో, ఇక్కడ దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల టు ప్రాక్టీస్ మోర్ గ్రాటిట్యూడ్, మోర్ హ్యాపీనెస్, మోర్ మెడిటేషన్, మోర్ కైండ్, ఎక్కువగా కైండ్‌గా ఉండడం, పాజిటివ్‌గా ఉండడం అండ్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండడం అండ్ మోర్ లవింగ్‌గా ఉండడం. లవింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇట్ ఈస్ జస్ట్ నో లవ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఐ యామ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ లవ్. స్పిరిచువల్ లవ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో, అలాంటి ఆ ఎమోషన్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఆర్ ద నెగెటివ్ ఎమోషన్. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేస్తుంది కరేజ్. కరేజ్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
కరేజ్లోకి వచ్చినప్పుడు ఎస్ ఐ విల్ డూ ఇట్, ఎస్ ఐ విల్ చేంజ్ మై లైఫ్, నేను ఇక్కడ నుంచి కొత్తగా మారుతాను, నేను ఇక్కడ నుంచి నా వైబ్రేషన్ని హైగా ఉంచుకుంటాను. నేను నేను చేయాల్సింది నాట్ ఇన్ ద హ్యాబిట్స్, నాట్ ఆన్ ద బిహేవియర్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై కాన్షియస్నెస్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై ఇన్నర్ ఇమోషన్స్, వర్క్ ఆన్ మై వైబ్రేషన్స్ పైన వర్క్ చేయాలి. అండ్ దట్ ఈస్ వేర్ పర్సన్ బికమ్స్ కరేజియస్. దెన్ ఇక్కడ హీ కీప్ ఆన్ టాకింగ్ టు దెమ్సెల్ఫ్, అఫర్మేషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ అక్కడ ఎంపవర్డ్గా ఫీల్ అవుతారు. ఎస్, నా లైఫ్లో నేను ఒక విక్టిమ్గా కాను, నేను నా లైఫ్ని డిజైన్ చేసుకోగలను అని ఒక పాజిటివ్ ఎమోషన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరేజ్. సో కరేజ్లోకి రాగానే ఇమీడియట్గా లైఫ్ ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బికాస్ హియర్ 200 ఫ్రీక్వెన్సీ చూడండి, 200. సో ఈ 200 ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా చూస్తే ఒక 100 కోట్ల ప్రజల్లో మనం చూస్తే ఈ హయ్యర్ వైబ్రేషన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, 1%, మేబీ లెస్ దెన్ 1%. అంటే కరేజ్లోకి రాగానే వీఆర్ గోయింగ్ టు ద టాప్ లెవెల్. ఎస్, దిస్ 1% కెన్ న్యూట్రలైజ్ ఈవెన్ 1000 పీపుల్స్ వైబ్రేషన్స్. అంటే చూడండి, మనం వైబ్రేషన్స్ పరంగా చూస్తే ఒక పర్సన్, ఈవెన్ ఇఫ్ యు సీ గౌతమ్ బుద్ధ, స్వామి వివేకానంద, కలాం, ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఎందుకంటే దే ఆల్ వర్ ఎట్ పీస్, జాయ్, లవ్. వాళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీరు చూడండి. కొంతమంది స్పిరిచువల్ పీపుల్ వైబ్రేషన్లో ఉన్న వాళ్ళ పీపుల్ని చూస్తేనే మనకు ఆ వైబ్రేషన్ ఫీల్. ఎస్, ఎందుకు ఇలా? బికాస్ ఆఫ్ దిస్. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే కరేజ్. ఇప్పుడు మీరు కరేజియస్గా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మీరు కరేజియస్గా ఫీల్ అయ్యి ఎస్, నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోగలను, నా థాట్స్ నేను మార్చుకోగలను, నా వైబ్రేషన్ నేను పెంచుకోగలను, ఐ విల్ ప్రాక్టీస్ మోర్ గ్రాటిట్యూడ్, ప్రాక్టీస్ మోర్ లవ్, విల్ ప్రాక్టీస్ మోర్ ఫర్గివ్నెస్ అన్నప్పుడు మీరు కరేజియస్లోకి వచ్చారు. దట్ మీన్స్ యువర్ లైఫ్ ఈజ్ నౌ. సెకండ్ పాయింట్ ఈజ్ వేర్ యూ ఫీల్ మోర్ లవ్. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇక్కడ లవ్ అనేది ఓన్లీ బిట్వీన్ నాట్ పర్సన్ అండ్ పర్సన్. లవ్ అనేది టు ఎవ్రీ బీయింగ్. ఈ బీయింగ్తో మనకు ఒక కనెక్ట్ డెవలప్ అవుతుంది. ప్రతి దాంట్లో మనం గాడ్ని చూస్తుంటాం, దాంట్లో మనం కనెక్ట్ అవుతుంటాం. ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో దెన్ వీ స్టార్ట్ గెటింగ్ రెవల్యూషన్స్ ఫ్రమ్ గాడ్. దాంతో మనం కనెక్ట్ అవుతాం. అల్టిమేట్ జాయ్, అల్టిమేట్ లవ్, అల్టిమేట్ పీస్, దట్ ఈస్ వేర్ ఎన్లైటన్మెంట్. సో ఇక్కడ మన జర్నీ అంతా ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది ఇటువైపుకు. సో లోవర్ వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళడానికి కాన్షియస్గా ఉంటూ ప్రతిరోజు ప్రాక్టీస్ ద్వారా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద అన్సర్టెన్ టైమ్స్ ఉన్నప్పుడు, జాబ్ లాస్ అయింది, లేదా ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, ఎవరైనా హాస్పిటలైజ్ అన్నారు, లేదా మీ లైఫ్లో మీకు ఏదైనా జరిగింది, అండ్ ఆర్ బిజినెస్ ఫెయిల్యూర్, ఆర్ సమ్ మనీ ప్రాబ్లమ్, ఆర్ సమ్ రిలేషన్షిప్ ఛాలెంజెస్, అలాంటప్పుడు మీరు ఎలాంటి ఇమోషన్స్లో ఉన్నారు, దట్ ఈస్ యువర్ యాక్చువల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ గమనించండి. ఇస్ ఇట్ యాంగర్, ఆర్ ఇస్ ఇట్ ఫియర్, ఆర్ ఇస్ ఇట్ యాక్సెప్టెన్స్, ఆర్ ఇస్ ఇట్ జాయ్, ఆర్ ఇస్ ఇట్ ఎన్లైటన్మెంట్? అలాంటి స్టేట్లో మన న్యాచురల్ ఇమోషన్, న్యాచురల్ వైబ్రేషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, హ్యాపీనెస్లోకి రావాలంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలనుకోవాలి. అండ్ జరుగుతుంది ఏదైనా సరే, ఇది నా కాన్షియస్నెస్ వల్ల నాకు ఇలా కనబడుతుందని గమనించాలి. ఎస్, మీరు కోపంగా ఫీల్ అవుతున్నారు, మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మీరు షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ మై వైబ్రేషన్, దిస్ మై కాన్షియస్నెస్ ద్వారా నాకు ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి. బికాస్ చూడండి, మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 10th ఫ్లోర్లో ఏం జరుగుతుంది అనేది మనకు కనబడదండి. అక్కడికి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు మూవ్ టు ద 10th ఫ్లోర్. ఎస్, ఇక్కడ మనకు పెద్ద విజన్ ఉంటుంది, యూ కెన్ సీ బిగ్గర్ వ్యూ, రైట్? సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. మనం లోవర్ వైబ్రేషన్లో ఉంటే హయ్యర్ వైబ్రేషన్ వైపు వెళ్ళాలనుకోవడం, హయ్యర్ వైబ్రేషన్లో లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకోవడం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇక్కడికి వెళ్ళాల్సింది. సో వన్ ఈస్ కమింగ్ కరేజియస్, మోర్ లవింగ్. సో ఇక్కడ సఫరింగ్ నుంచి మనం అల్టిమేట్ కాన్షియస్నెస్ ఫర్ లవ్ అండ్ ఫర్ సర్వీస్. సో మీరు ఏ పని చేస్తున్నా సరే, డోంట్ థింక్ దీనివల్ల నాకేం ప్రాఫిట్ వస్తుంది, దీనివల్ల నాకేం లాభం వస్తుంది. అల్టిమేట్గా యూ విల్ గెట్ బెనిఫిట్, బట్ సమ్ టైమ్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, బ్లెస్సింగ్స్. కొంతమందికి ఎలా అంటే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, కంపెనీ గురించి చాలా పని చేస్తున్నాను, నాకేమీ రావట్లేదు, నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఫ్రెండ్స్, బట్ సీ దిస్, సమ్ టైమ్స్ మనీ పరంగా కాదు, వేరే ఫామ్లో వస్తుంది, బ్లెస్సింగ్స్ రూపంలో వస్తుంది, గుడ్ హెల్త్ రూపంలో వస్తుంది, నాలెడ్జ్, మంచి వైబ్రేషన్ రూపంలో వస్తుంది.
బికాజ్ ఎందుకంటే మీరు బ్యాంక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేసి ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే విత్‌డ్రా చేస్తారో ఇప్పుడు మీకు అవే నోట్లు ఇస్తారా? లేదండి. వేరే నోట్లు ఇస్తారు. అంటే వేరే ఫార్మ్‌లో మీ లైఫ్‌లోకి వస్తుంది. ఇది గుడ్ హెల్త్ రూపంలో రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో రావచ్చు, ఆపర్చునిటీస్ రూపంలో రావచ్చు. వి డోంట్ నో ఇట్. సో ఆల్ వి హావ్ టు మూవ్ ఈస్ ఫ్రమ్ దిస్ లెవెల్ విచ్ ఈస్ మోర్ ఆఫ్ బీటా లెవెల్. ఆ లెవెల్‌లోకి వెళ్ళడం, బీటా లెవెల్‌లో నుంచి ప్యూర్‌లీ కాన్షియస్‌నెస్, ప్యూర్‌లీ డెల్టా స్టేట్. దిస్ ఈస్ వేర్ ఎన్‌లైటన్‌మెంట్, పీస్, జాయ్ అండ్ లవ్ కమ్స్. మై డియర్ ఫ్రెండ్స్, నా వర్క్‌షాప్స్‌లో హీలింగ్ ద ఇన్నర్ ఇంటెలిజెన్స్, హీలింగ్ ద ఇన్నర్ డివైన్ ఇంటెలిజెన్స్ వర్క్‌షాప్‌లో వేర్ ఇట్ ఈస్ కంప్లీట్ రిట్రీట్. సో రిట్రీట్‌లో వెరీ పవర్ఫుల్ మెడిటేషన్, చక్రాస్‌ని బ్యాలెన్స్ చేయడం, మన ఎనర్జీ సెంటర్స్‌ని బ్యాలెన్స్ చేయడం. ఎనర్జీ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వి హ్యావ్ చక్రాస్, రైట్? స్టార్టింగ్ ఫ్రమ్ రూట్ చక్ర, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, స్వాదిష్టాన, మణిపుర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, యాజ్ వెల్ యాజ్ దెన్ సహస్రార. ఇవి మనం చూస్తే ఇక్కడ అన్ని గ్లాండ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద గ్లాండ్స్? పినియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, రిప్రొడక్టివ్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా బాడీలో ఉన్న ప్రతి గ్లాండ్ ఎనర్జీ సెంటర్ లాగా పనిచేస్తుంది. ఎనర్జీ సెంటర్ కనుక అక్కడ ఎనర్జీ కనుక మిస్ అయినట్టయితే అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది బాడీలో. తర్వాత ఎమోషన్స్ పరంగా that will cause more and more damage. So I request all of you spend some time. ఎందుకంటే మన లైఫ్లో మనం చాలా స్పెండ్ చేస్తుంటాం బయట, బట్ వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. వీ హ్యావ్ టు లెర్న్. మనం నేర్చుకోవాలి, దీన్ని మనం అప్లై చేయాలి. మన బాడీని, మన హెల్త్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అల్టిమేట్గా లోవర్ కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్ కావాలి అంటే ప్రతిరోజు యూ హ్యావ్ టు డూ మెడిటేషన్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, ప్రాక్టీస్ విజువలైజేషన్. సో వండర్ఫుల్ వీడియోస్ ఈ కోచ్ నరేంద్ర ఛానల్లో కూడా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఇంట్లో మీ ఫ్యామిలీలో పాజిటివ్ అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయండి. ప్రతిరోజు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, డూ గ్రాటిట్యూడ్ టుగెదర్. కలిసి అందరూ గ్రాటిట్యూడ్ చేయండి, కలిసి అందరూ ఫర్గివ్నెస్ చేయండి, హగ్ అండ్ షేర్. అంటే ఇవన్నీ కూడా లవ్, టుగెదర్నెస్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో ఎలాంటి వైబ్రేషన్స్తో బయటికి వెళ్తామో అదే వైబ్రేషన్ని మనం రోజు నుంచి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. 2025లో లైఫ్ని బెస్ట్గా మార్చుకోవాలని కోరుకుంటూ విషింగ్ యూ అబండెన్స్ ఆఫ్ సక్సెస్, మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ టన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇట్లాంటి వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు టైప్ చేయండి అండ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సారీ ప్లీజ్, లవ్ యూ సో మచ్.